ఆహా, అదే మీరు చెప్పిన ప్రాణగండాన్ని నేనెలా పక్కన పెడతాను? మరైతే ఫస్ట్ నైట్ జరగదు కదమ్మా? జరుగుతుంది. ఎలాగమ్మా వాడికి ప్రాణగండం? ప్రాణగండం తప్పే మార్గం తెలుసుకున్నానత్తయ్య. ఆ మృత్యు పాసానికి మృత్యుంజయ శాసనం తీసుకొచ్చాను. ఈ తాయిత్ ఆయన చేతికి కడితే ఆయనకే ప్రాణహాని ఉండదట. పైగా అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా జరుగుతుందంట. కానీ వాడివన్నీ నమ్మడు కదమ్మా? మనం నమ్ముతున్నాం కదత్తయ్య. ఆయన హ్యాపీనెస్ ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అందుకే తెచ్చాను. టైం అవుతుంది, వెళ్ళొస్తానత్తయ్య. సరే, నన్ను ఆశీర్వదించండి. వెళ్ళొస్తానత్తయ్య. ఏమైందత్తయ్య? ఒప్పుకుందా అపర్ణ? లేదా బావకు ప్రాణగండం ఉందన్న విషయం చెప్పలేదా నువ్వు? చెప్పాను, కానీ మన మీద దానికి డౌట్ వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎలా వస్తుందత్తయ్య? వచ్చే ఛాన్స్ లేదనుకున్నా కదా. నిన్న ఈరోజు దాని మాటలు ప్రవర్తన చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది. ఆ అవకాశమే లేదత్తయ్య. అయినా అపర్ణ గురించి మనకు తెలీదా? దానికి అనుమానం వస్తే మనల్ని ఇంత ప్రశాంతంగా బతకనిస్తుందా? ఈ పాటికి మనిద్దరిని ఫుట్బాల్ ఆడుకునేది. నిజమే. హే, దాన్ని పొగుడుతావేంటే? అది మన పైన చేయి వేస్తే ఊరుకుంటావా? మనం చెడుగుడు ఆడుకోము. ఎప్పుడో జరగబోయే మ్యాచ్ గురించి ఇప్పుడెందుకు గాని, ఇప్పుడు జరగబోయే ఫస్ట్ నైట్ ని ఎలా ఆపాలో చూడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.